హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్యాంగ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు టీఎస్పీఎస్సీ నుండి నోటిఫికేషన్ నెంబర్ 57/2017కి సంబంధించిన ఒక వెబ్ నోట్ అనేది రావడం జరిగింది. ఈ వెబ్ నోట్ అనేది స్టాఫ్ నర్స్ రిక్రూట్మెంట్కి సంబంధించింది. సో ఈ స్టాఫ్ నర్స్కి సంబంధించిన రిజల్ట్స్ అనేవి మనకు 7/11/2020 అంటే ఒక 4 days బ్యాక్ అనేది వీళ్ళకి సంబంధించిన 1:1 ప్రొవిజనల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి సారాంశం ఏంటి, ఈ వెబ్ నోట్లో ఉన్నటువంటిది సారాంశం ఏంటి అంటే, ఎప్పుడైతే ఈ 7/11/2020 రోజు వచ్చినటువంటి 1:2 లిస్ట్ ఉందో ఆ లిస్ట్లో వెయిటేజ్ మార్క్స్ అనేది ఎలిజిబిలిటీ లేని క్యాండిడేట్స్కి ఇవ్వడం జరిగింది. అలాగే ఇచ్చినటువంటి మార్క్స్ అనేవి కరెక్ట్గా లేవు అని చెప్పేసి కొంతమంది క్యాండిడేట్స్ అనేది టీఎస్పీఎస్సీని ఆశ్రయించడం జరిగింది. సో టీఎస్పీఎస్సీ అనే దాంట్లో ఉన్నటువంటి రిమార్క్స్ గురించి హెల్త్ డిపార్ట్మెంట్కి అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్. సో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి ఒకవేళ క్లారిటీ కనుక వస్తే దాంట్లో ఆ రిమార్క్స్ అనేది పరిగణలోకి తీసుకొని వాళ్ళకి లిస్ట్ అనేది కూడా చేంజెస్, సో మే అండర్గో ద చేంజెస్ ఇఫ్ రిక్వైర్డ్, సో లిస్ట్లో కూడా చేంజెస్ వస్తాయని టీఎస్పీఎస్ చెప్తుంది. అలాగే ఫర్దర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విచ్ ఈజ్ హెల్డ్ టు బి 13/11/2022 19/11. సో అయితే వీళ్ళకి 13 నుంచి అంటే రేపటి నుంచి 19th వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగాల్సి ఉంది. కానీ దీనివల్ల సో డ్యూ టు టెక్నికల్ ఇష్యూస్ అంటున్నారు, దీనివల్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా వాయిదా వేస్తున్నాం. అండ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ విల్ బి అనౌన్స్డ్ షార్ట్లీ అని మనకి ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది. సో అంటే కొంతమంది అయితే అన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అనేది వెయిటేజ్ ఇవ్వడం వల్ల అందులో మార్క్స్ అనేవి కరెక్ట్గా లేవు అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగింది. దానివల్ల పోస్ట్పోన్ చేస్తున్నట్టు, అలాగే మీ రిమైనింగ్ డేట్స్ కూడా త్వరలో ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించిన ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో మీకు అందిస్తుంటాను. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ, కీప్ వాచింగ్.